హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఈజ్ శివారెడ్డి. ఇప్పుడు మీరు చూస్తున్నవి త్రిప్లెక్స్ ఇండిపెండెంట్ విల్లాస్ అండి. ఒక 2 విల్లాస్ తీసుకొచ్చాము మీ ముందుకి. ఈ హౌస్ చూసినట్లయితే మనకి 230 గజాల్లో కట్టడం జరిగింది, 230 స్క్వేర్ యార్డ్స్. ఈ హౌస్ చూసినట్లయితే 210 స్క్వేర్ యార్డ్స్ 210 గజాల్లో కట్టున్నాము. అది 4200 ఎస్ఎఫ్టీ వస్తుంది, ఇది 4500 ఎస్ఎఫ్టీ వస్తుంది. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. మీరు ఇంటి ముందు రోడ్ చూసినట్లయితే 30 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఈ రోడ్ అనేది కూడా 30 ఫీట్ రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్. మీరు హౌసెస్ అన్నీ కూడా ఎలివేషన్ చూడొచ్చు కంప్లీట్గా. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఇప్పుడు నేను ఈవినింగ్ 7 తీస్తున్నాను, అందుకని మీకు లైట్స్ ఆన్ చేసి పెట్టి తీస్తున్నా. సో మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు కంప్లీట్గా పై వరకు కూడా మొత్తం చూపిస్తాను. ఇదంతా చూసినట్లయితే మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ మనకి బోర్వెల్ ఈశాన్యంలో, ఇక్కడ సంపు ఉంటుంది, అటు వాష్ ఏరియా కూడా ఉంటుంది అక్కడ. ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి గ్రానైట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చి మనకి మెయిన్ డోర్ 8 ఫీట్ హైట్ ఉంటుంది. చాలా క్వాలిటీగా చాలా మందంగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఎంత మందంగా ఉందో. మీకు డోర్ డిజైన్ కూడా చూసుకోవచ్చు, మనకి బిగ్ సైజులో ఉంటుంది, మంచి క్వాలిటీగా మందంగా ఉంటుంది. ఇదంతా హాల్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఓపెన్ కిచెన్ విత్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి ఇస్తున్నాము. మీకు పై వరకు కూడా చూడొచ్చు, మొత్తం టైల్స్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది డిజైన్ ఉంటుంది, ప్లస్ పిల్లలు ఏదైనా ఉన్నా పట్టుకున్నా ఊరికే ఊడిపోవడం అట్లా లేకుండా మనకి ఐరన్ గ్రిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ పైనంతా కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చున్నామండి, ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్ తోటి ఇస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది కోర్ట్ యార్డ్. సో ఇదేంటంటే ఇక్కడ మనకి గ్రీన్ మ్యాట్ వేసుకొని మనకి సిట్అవుట్ అనమాట, సిట్టింగ్ ఏరియా లాగా కూర్చొని మీరు ఏదైనా టీ తాగడానికి కాసేపు అలా కూర్చోడానికి బాగుంటుంది. ఇదంతా కూడా మనకి పైకి ఓపెన్ ఉంటుంది. ఇలా ఎందుకు ఓపెన్ అంటే ఈ లైన్లోనే మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. బెడ్రూమ్స్కి మనకి మంచి వెంటిలేషన్ ఉంటుందని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చూసినట్లయితే మనకి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఆర్మీ ఏరియా వస్తుంది. దానివల్ల మీకు ఎయిర్ వెంటిలేషను చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది లిఫ్ట్ ఏరియా. సో లిఫ్ట్ కూడా మీరు బిగ్ సైజ్ లిఫ్ట్ పెట్టుకోవచ్చు అండి, అపార్ట్మెంట్లో పెట్టుకునేంత లిఫ్ట్ పెట్టుకోవచ్చు, అంత పెద్ద ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఉంటుంది. మీకు బెడ్రూమ్లో బెడ్ మాత్రమే ఉంటుంది, మనకి వుడ్ వర్క్ అంతా కూడా ఇక్కడ వస్తుంది. ఇదంతా మీరు వుడ్ వర్క్ చేసుకోవచ్చు విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి. సో ఇక్కడ చూసినట్లయితే మీరు టైల్స్ చూసినట్లయితే 6x4 టైల్స్ ఇవి. రూమ్ కూడా మీకు బిగ్ సైజులో ఉంటున్నాయి, బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్ద సైజు. ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి మెయిన్ కిచెన్, హాలు, 1 బెడ్రూమ్ ఉంటుంది. మీకు ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అండ్ హాల్ ఉంటుంది. ఆ పైన సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అంటే హోమ్ థియేటర్ రూమ్ ఇచ్చాము, అది బెడ్రూమ్ కానీ హోమ్ థియేటర్ రూమ్గా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తారండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టయితే మీకు ఇది మొత్తం కింద నుంచి పై వరకు కూడా స్టెప్స్కి రైలింగ్ అండ్ గ్లాస్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇవి వర్క్ కూడా అయిపోయింది. ఇక్కడ చూసారంటే మనకి ఇది వచ్చేసరికి పూజా రూమ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది మినీ హాల్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనకి బాల్కనీ ఈశాన్య వైపు విత్ రోడ్డు వ్యూ తోటి మంచిగా బాగా డిజైన్ చేస్తున్నాం ఇదంతా కూడా. ఎందుకంటే రూమ్ కంటే కూడా కొంచెం ఒక 1 ఫీట్ తక్కువ హైట్తో తీసుకొని కొంచెం డిజైన్గా చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్. మీరు అక్కడ చూసినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ విత్ డ్రెస్సింగ్ ఏరియా, వాష్రూమ్ చూడవచ్చు, అదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా. మనకి ప్రతి బెడ్రూమ్ కూడా వుడ్ వర్క్ అక్కడ చేయించుకుంటారు, ఆ ఏరియాలో మనకి వుడ్ వర్క్ వస్తుంది. ఈ రూమ్ మొత్తం కూడా మనకి ప్లేన్గా ఓన్లీ బెడ్ మాత్రమే ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ బెడ్రూమ్కి విత్ బాల్కనీ తోటి ఇవ్వడం జరుగుతుంది.
రోడ్ వ్యూ విత్ బాల్కనీ తోటి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను పదండి. మీరు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ చూసారు అండ్ బాల్కనీ చూసారు, పూజ రూమ్ చూసారు కదా. ఇక్కడ చూడండి, ఇది డబుల్ హైట్ స్లాబ్. ఇది డబుల్ హెడ్ స్లాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా మనకి సోఫా సెట్ ఉంటుంది అండ్ టీవీ యూనిట్ తోటి. ఈ పైనుంచి మీకు వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకి లిఫ్ట్ ఆప్షన్ ఇక్కడ. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. మనకి టోటల్గా 4 రూమ్స్ ఉంటాయి, బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి. ఇదంతా కూడా డ్రెస్సింగ్ యూనిట్. కబోర్డ్ వర్క్ అంతా కూడా ఇక్కడే వస్తుంది. క్లోజెట్ అనమాట. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, ఇంకా థర్డ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ రూమ్ ఇస్తున్నాము. అది మీరు బెడ్రూమ్ కింద కానీ హోమ్ థియేటర్ రూమ్ కింద కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా చూసారు కదా, ఇది డబుల్ హెడ్ స్లాబ్. మీ పైనకి వెళ్ళి కూడా మీకు ఒకసారి కిందకి వ్యూ చూపిస్తాను. మళ్ళీ పైన ఇక్కడ నుంచి కూడా మీకు వ్యూ అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. మీరు ఇక్కడ నుంచి కిందకి చూడండి, వ్యూ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఇది లిఫ్ట్. ఇది వచ్చి మీకు కింద చెప్పిన హోమ్ థియేటర్ రూమ్ అనమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది హోమ్ థియేటర్ కానీ బెడ్రూమ్ కింద కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇటువైపు చూసినట్లయితే మనకి ఇదంతా గ్రీనరీ ఉంటుంది. ఆర్మీ ఏరియా అన్నాం కదా, ఇదంతా గ్రీనరీ ఏరియా ఉంటుంది. సో మీకు ఎప్పటికి కూడా ఎయిర్ వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ప్యూర్ ఎయిర్ వస్తుంది, మంచి గాలి. మీరు చూసినట్లయితే హోమ్ థియేటర్ రూమ్ చూసేసారు. ఇది లిఫ్ట్. ఇక్కడ మనకి డబుల్ హెడ్ స్లాబ్ అన్నాను కదా, మీకు ఎంటైర్ ఫాల్ సీలింగ్ గ్రౌండ్ నుంచి టాప్ వరకు మన ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఓపెన్ టెర్రస్. రోజు మనం పగలు చూపిస్తున్న వీడియోస్, ఇవాళ కొంచెం నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దాం. నైట్ తీస్తున్నాను అనమాట. సో ఇదంతా కూడా మనకి ఓపెన్ టెర్రస్ వస్తుంది ఇక్కడ. ఇది మీరు ఓపెన్ జిమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు హౌస్ వచ్చేసరికి మనది ఫుల్ క్వాలిటీ తోటి, అంటే రెడ్ బ్రిక్ తోటి చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ అంతా కూడా క్వాలిటీగా ఉంటుంది. 100% వాస్తు ఉంటుంది. మంచి లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు మంచి లొకేషన్లో ఉందండి. ఇది ఈ హౌస్ మీరు చూసిన ఏదైతే ఉందో ఇది 230 గజాలలో కట్టిన ఇల్లు. పక్కన అయితే కనుక 210 గజాల ఇల్లు. మనకి ఇప్పుడు ఈ 2 ఉన్నాయి. మీకు ఈ హౌస్ అంతా కూడా ఫుల్గా చూపించాను కదా. మీకు ఇది నచ్చిన ఈ నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో ఇచ్చే నెంబర్కి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబరు, వాట్సాప్ లింక్ ప్లస్ రేటు కూడా ఇస్తాను. ప్రైజ్, హౌస్ ప్రైజ్ అనేది. మీకు ఇది కాదు ఇంకేదైనా G+1 లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా రిలేటివ్స్, మా ఫ్రెండ్సే కట్టినవే కాబట్టి మీకు ఇక్కడ బ్రోకరేజ్ కమిషన్లు ఏమి ఉండదు. మీరు డైరెక్ట్గా బిల్డర్ని అప్రోచ్ అయినట్లే ఉంటుంది. సో మీకు మంచి ప్రాపర్టీ చూస్తాను. మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ చేస్తాను. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్, బోర్వెల్స్, LRSP ప్లస్ అప్రూవల్స్కి ఇవన్నీ మీరు చూసుకుని లెక్కేసుకున్నట్లయితే మీరు స్థలం తీసుకొని కట్టుకుంటే మీకు పడే రేటు కంటే దాదాపు 20-30 lakhs తక్కువకు అనేది మా ద్వారా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇల్లు కొనేటప్పుడైతే ఈ వీడియోలో ఇచ్చే నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీకు లొకేషను, ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ పంపిస్తాము. మీరు వన్స్ విజిట్ చేయండి. మీకు నచ్చితే ద బెస్ట్ ప్రైస్ చేద్దాం. హౌస్ తీసుకోవచ్చు. 80% బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.